మన స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగం చేసిన యోధుల త్యాగమే మనకి ఈ రోజు లభించిన స్వేచ్ఛకు మూలమని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆర్డీఓ దేవరకొండ అఖిల పేర్కొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం మండలం ఆర్డీఓ కార్యాలయం ఆవరణలో 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఆర్డీఓ దేవరకొండ అఖిల జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి మహాత్మాగాంధీ, జవహర్లాల్ నెహ్రూ, సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్, అల్లూరి సీతారామరాజు తదితర మహానుభావులను స్మరించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ మన స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగం చేసిన యోధుల త్యాగమే మనకి ఈ రోజు లభించిన స్వేచ్ఛకు మూలమని, ప్రతి పౌరుడు దేశ గౌరవాన్ని కాపాడుతూ శాంతి, ఐకమత్యం, అభివృద్ధి దిశగా ముందుకు సాగాలని ఆకాంక్షిస్తున్నట్లు పేర్కొన్నారు. శాంతికి, ధర్మానికి ప్రతీకగా నిలిచే దేశం మనదని గుర్తు చేశారు. మన దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు పాల్గొనాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ సిబ్బంది, స్థానిక ప్రజలు, వివిధ విభాగాల ప్రతినిధులు పాల్గొని దేశభక్తి గీతాలు ఆలపించారు. సో మనకి స్వాతంత్రం వచ్చి 79 సంవత్సరాలు అయిపోతుంది. ఈ టైంలో మన ఇండియా చూస్తే చాలా పురోగతి సాధించింది. సో మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే కాదు, స్పేస్ టెక్నాలజీ అనే కాదు, వాట్సాప్ గవర్నెన్స్ అనే కాదు, ప్రతిదీ కూడా డిజిటల్ యుగం అనేది వచ్చింది. సో ఈ డెవలప్మెంట్తో పాటు ప్రతి ఒక్కరూ కూడా ఈక్వాలిటీ ఆఫ్ డెవలప్మెంట్ చేయాలి అని, అండ్ ఆల్సో ఉమెన్ ఎంపవర్మెంట్ కృషి చేయాలని, అండ్ ఆల్సో పర్యావరణాన్ని పరిరక్షించడానికి కృషి చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. సో ప్రతి ఒక్కరూ కూడా ఈ స్వాతంత్రం ఇచ్చిన స్వేచ్ఛని ఆనందించడంతో పాటు ప్రతి ఒక్కరూ కూడా వారి యొక్క బాధ్యతల్ని క్రమశిక్షణగా అండ్ ఆల్సో చాలా బాధ్యతగా కూడా నిర్వర్తించాల్సిన అవసరం మన పైన ఎంతో ఉంది. సో ప్రతి ఒక్కరూ కూడా ఈ స్వాతంత్ర దినోత్సవాన్ని గుర్తు చేసుకుంటూ మన బాధ్యతలు అనేవి మనకు ఉంటాయి. సో ఫండమెంటల్ రైట్స్తో పాటు ఫండమెంటల్ డ్యూటీస్ అనేవి కూడా ఉంటాయి. సో వాటిని ప్రతి ఒక్కరూ కూడా నిర్వర్తించాలని కోరుకుంటూ మరొకసారి ప్రతి ఒక్కరికి 79th ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను.